హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య పొన్నాల. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాం మనం. ఈ రోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు, లవంగాలు, ధనియాల పౌడరు, ధనియాలు ఉన్నా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి ధనియాల పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటే పని అంతా ఈజీ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక ఆయిల్ పోసేసుకోండి. అంటే కొంచెం ఎక్కువే పోసుకోండి ఆయిల్. దానివల్ల ఏంటంటే ఫిష్ కర్రీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ కొంచెం చిల్లీస్ అలాగే కరివేపాకు వేసుకుని ఆనియన్ పేస్ట్ చేసాం కదా ఇందాక మనం, ఆ పేస్ట్ అందులో వేసేసుకోండి. మగ్గిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. అంటే మనకి మగ్గిందని ఎలా అంటే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది చూసారా, ఆ టైంలో మగ్గిపోయిందని తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇందాక మనం చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా, మసాలా పేస్ట్ కొట్టాను చూసారా, అది వేసుకోండి. మీద పడుతున్నాయి తుల్లి. ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. అప్పుడు అల్లం అనేది ఉల్లిపాయలు పట్టి బాగా కుక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కొన్ని టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఎక్కువ వద్దు, టమాటాలు తీపి వస్తుంది కూర, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే మామిడి ముక్కలు కూడా వేసాను అనమాట. పులుపుకి సరిపోతుంది కదా, ఇప్పుడు ఎలాగో సీజనే కదా దొరుకుతున్నాయి, అందుకని చెప్పి ఇంక వేసేసాను. నెక్స్ట్ చేపలు అనమాట, ఫ్రెష్గా కడిగేసుకోండి. నీట్గా కడిగేసుకుని ముక్క విడివిడిగా వేసేసుకుంటే, మీరు తీసుకున్నప్పుడు కాస్త పెద్దది తీసుకోండి. అంటే వండేది ఉంటుంది కదా ప్యాను, అది కొంచెం పెద్దది తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్రీగా పట్టేస్తాయి ముక్కలు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేస్తే, కానీ ముక్క అయితే ఏమి ఎరగలేదు, బాగానే వచ్చింది కూర అంతా.